కరీంనగర్ జిల్లా బీజీగిరి షరీఫ్ పాపయ్యపల్లి మధ్య రైల్వే ట్రాక్ పై జంట మృతదేహాలు కలకలం రేపాయి. యువతి వివరాలు లభ్యం కాలేదు. యువకుడు ఇల్లందుకుంట మండలం రాజుపల్లికి చెందిన రాహుల్ గా గుర్తించారు. హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ కంపెనీలో రాహుల్ ఉద్యోగం చేస్తున్నాడని, 3 రోజుల క్రితం స్వగ్రామానికి వచ్చాడని, ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు రాసి సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. రాహుల్కు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది. ఇంతలో జంట మృతదేహాల వార్త వైరల్ కావడంతో రాహుల్ డెడ్ బాడీని కుటుంబ సభ్యులు గుర్తించారు. ఆ యువతి ఎవరనే కోణంలో ప్రస్తుతం మొబైల్ ఫోన్ల ఆధారంగా పోలీసుల విచారణ జరుగుతోంది. ఇంట్లో బండి ఇంటికాడ పెట్టి తాళం ఇంట్లో పెట్టి పోయిండు. నాకు అంతే తెలుసు నాయన, నాకు ఒక ముచ్చట చెప్పలేదు నాయన, నా ఇంట్లో ఫోన్లు మాట్లాడలేదు నాయన. వచ్చి 3 రోజులు అవుతుంది. నా కొడుకు హైదరాబాద్ కాడ చిన్నగా పని చేస్తాడు. దాంట్లో టెంట్ అవి పెడతారు చూడు, స్క్రీన్లు పెట్టే దాంట్లో పని చేస్తాడు. ఇంటికి తప్పిండు. అందులో 3 నెలలు బట్టి పని చేస్తాడు. నిన్న సప్లై ఎగ్జామ్ ఒకటి బ్యాలెన్స్ ఉంటే రాసిండు, ఇంటికి వచ్చిండు. ఎట్లా రాసినామని అడిగితే మంచిగా రాసిండు అన్నాడు. అయ్యా నా కొడుకు అయితే బిడ్డను ఏం టెన్షన్ పడకు, వెళ్ళకపోయినా మళ్ళీ రద్దుతుంది నాయన. నేనన్న మంచిగానే అవుతామైతే అమ్మ వెళ్తుంది ఖచ్చితంగా అన్నాడు నాతోటి. ఇక అమ్మోని పండుగ రోజు ఇంట్లోనే ఉన్నాడు. నిన్న పొద్దున్న దాకా మేము ఇంటి ముంగట మాలు పని చేసుకున్నాం. మాతోటి ఇంట్లోనే ఉన్నాడు. ఉసుక తక్కువ పడితే అవన్నీ తెచ్చిండు, మా కాడ పెట్టిండు సిమెంట్ బత్తాల కాడ నుంచి. ఇక 5 గంటలకు బండి కడిగి ఆడబెట్టి బండి తాళం టీవీ కాడ పెట్టి నాతోని అన్నం తినకుంటే ఆఫీస్కి ఎందుకు పోయినామమ్మ అని అన్నాడు నా కొడుకు. అంతే దేవుడు. నాకు ఏం జరగదు. ఫోను మామూలు ఫోన్ నేను డ్యూటీకి పోయి వచ్చిన 7:30 ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. ఇంటికి చేస్తే ఫంక్షన్ పోయిందని చెప్పింది. ఫంక్షన్ పోయిందని చెప్తే మళ్ళీ ఫోన్ చేస్తే కలుతలేదు ఏందని వాళ్ళకి వీళ్ళకి ఫోన్ చేసినాక 9:30కు మా గొడవల వాళ్ళ భర్త వాహనం చూసి మెసేజ్ పెట్టింది. ఏందా డ్రెస్సు ఇవ్వాలి అంటే వాందా ఆ పట్ట తెలిసింది ఇన్ఫర్మేషన్ ట్రైన్ పడ్డట్టు. మరి మీ అబ్బాయి పక్కన ఇంకో అమ్మాయి ఉంది కదా, అమ్మాయి విషయం అస్సలు తెలియదు. అమ్మాయి విషయం తెలియదు. వాడు ఇట్లా చేస్తాడో తెలియదు. ఇక్కడ నుంచి పోయి హైదరాబాద్ పోయి ఇక్కడ జమ్మిగుట్టు ఉన్నాడు, బేకాల్లో పని చేసుకున్నాడు. ఇక్కడ పని చేసి హైదరాబాద్ పోయి 3 నెలలు అవుతుంది. హైదరాబాద్ పోయిన కానీ బాగా టచ్లు లేడు. అప్పుడోసారి ఫోన్ చేసేది. మంచిగా మేము ఫోన్ చేసేది. మంచిగా ఉన్నామంటే మంచిగా ఉన్నాను, పని పోతానంటే పని పోతాను అన్నాడు కదా.